హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన స్పెషల్ రమణి కళ్యాణం టీమ్‌తో మనం ఉంటున్నాము. సో, వి విల్ బి హావింగ్ ఎ నైస్ గ్రూప్ చాట్ అబౌట్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో, విల్ స్టార్ట్ విత్ శ్రీనివాస్ గారు. అది తోసేసింది మొత్తం. మమ అనిపించావు. ఈ రమణి నీదే కళ్యాణం కాబట్టి అవును. పెళ్లి కొడుకు. సరే, నేను ఇప్పుడు ఒక క్వెషన్ అడుగుతాను మీతో. మీకు ఈ జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఈ క్యారెక్టర్ ఎందుకంటే హ్యూమన్స్ కన్నా ఇంకో కొంచెం హెవీ క్యారెక్టర్ కదా! మీకు యూ హ్యావ్ ఇన్ దిస్ ఫిల్మ్ యూ ఆర్ హోల్డింగ్ ఎ హెవీ ప్లాట్. కానీ యూ హ్యావ్ టు ప్రిటెండ్ టు బి సమ్ అదర్ ఎమోషన్. అవును. సో, హౌ వాస్ ఇట్ టు ప్లే సచ్ ఎమోషన్? మంచి అంటే క్యారెక్టర్ చెప్పినప్పుడే అనుకున్నా కొంచెం బరువైన పాత్ర. ఆ, రాసుకుంటాం ఆ క్యారెక్టర్ అంత బాగా డిజైన్ చేసి నన్ను అనుకున్నందుకు ఆ రోజు చెప్పా థ్యాంక్స్ అండి, మంచి క్యారెక్టర్ అనుకున్నారు, వెరీ గుడ్. ఏమైనా ఒక దీంట్లో సినిమాలో ఏంటంటే నా కోసం కష్టపడ్డ హీరోకి అలా అవటం అనేది ఇంకా ఎమోషన్ కనెక్ట్ అవటానికి అవన్నీ బాగా ఇంజెక్ట్ చేయించుకున్నారు డైరెక్టర్ గారు. చేశారండి థీమ్ అంతా. చెప్పండి. చెప్పండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా మీకు ఎట్లా ఉంటుంది? ఈ కంటెంట్ ఎందుకంటే ఇది కొంచెం అందరూ చెప్తున్నారు డిఫరెంట్ కంటెంట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే అవును, మీకు అది ఎట్లా ఉండేది విన్నప్పుడు స్టోరీ? అదే అన్నా నేను. ఏంటి సార్ కాగుడు ఎంత మీద పడ్డారు, కళ్ళు కాళ్ళు. ఆ, బాగుంది అంటే తను చూడలేదు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని, అయినా కానీ తను లవ్ చేయటం మధ్యలో సరే ఇప్పుడు మొత్తం కథ అంతా మళ్ళీ ఇదైపోద్ది. అది భయం వేస్తుంది నాకు కూడా. అంటే రేర్గా వచ్చాయి అనమాట. అంటే ఒక సిరివెన్నెల ఉంది, సిరివెన్నెలకి వచ్చేసరికి మన మన సినిమాలో కూడా ఆ క్లైమాక్స్ ఒక 20 minutes చాలా ఎమోషనల్గా చాలా బాగుంది. కాపం అనిపిస్తూ ఉంటుంది క్యారెక్టర్ని చూస్తూ ఉంటే. సరే జరుగుతూ ఉంటాయి కాబట్టి సినిమా యాక్సిడెంట్తో మొదలవడం యాక్సిడెంటల్గా ఫినిష్ అవ్వడం చాలా బాగుంది. మీరు ఎక్కువ రివీల్ చేస్తారు. సినిమా ఓపెనింగ్ కనీసం నాలాంటి వాళ్ళు కొంచెం నిదానంగా వచ్చే వాళ్ళకి ఆ యాక్సిడెంట్ మిస్ అవుద్ది కదా, ఓహో అయ్యి ఉంటుంది స్నేక్ పిక్. అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ రామ్ జగదీష్ గారు. నేను ఈ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఐ ఫెల్ సో హెవీ. సో వెన్ డైరెక్టర్ గారు మీతో ఈ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎట్లా మీకు ఇట్లాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యారు? ఇట్లాంటి టు అండర్స్టాండ్ దట్ ఎమోషన్ అండ్ టు రైట్ ఇట్ ఇన్ అ వే యూనో ఫర్ ద ఆడియన్స్ ఇన్ ఆల్సో ఇన్ ఎంటర్టైనింగ్ వే. Yeah. The first interesting thing is that only. That itself is the interesting point. Me and both felt the same. అంటే రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, బట్ ఇదేదో వినంగానే ఒక ఛాలెంజింగ్ అనిపించింది. అరే సంథింగ్ ఇస్ దేర్ ఇందులో. అంటే ఒక కళ్ళు లేని అమ్మాయి కాళ్ళు లేని అబ్బాయి వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే వినగానే ఫన్ నవ్వొస్తుంది. ఇదేంటిది కామెడీ సినిమా అని అనిపిస్తుంది. బట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో కామెడీ ఫిల్మ్. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగానే చెప్పాలి. కళ్ళు లేని అమ్మాయి కాళ్ళు లేని అబ్బాయి మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ ఫన్ ఎపిసోడ్స్తో సినిమా రాయాలి అనేది చాలా ఛాలెంజింగ్ అనిపించింది. తీసుకోవాలి ఇదేదో చెయ్యాలి అని అనిపించి, బట్ ఇన్ ద ప్రాసెస్ వీ గాట్ క్యారీడ్ అవే. క్యారీడ్ అవే అంటే క్యారెక్టర్స్తో ట్రావెల్ అవ్వడం, అది అలాంటివి జరిగింది. వీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ థియేటర్లో ఆడియన్స్ ఎట్లా అండ్ ట్రావెల్ చేస్తారు. ఇంకొకటి, ఎట్లా మీరు అట్లా ఇట్లా ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్గా ఫీల్ అయ్యారు టు రైట్ దిస్? ఎట్లా హౌ యూ కనెక్టెడ్ విత్ ద క్యారెక్టర్? వాట్ వుడ్ బి ద హోంవర్క్? విజయ్ బ్రో, దట్ ఈస్ ఫ్రమ్ ఎస్ఎస్ విజయ్. అంటే కథ తీసుకొని వచ్చినప్పుడే హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ప్రిసైజ్ అనమాట. విజయ్ ఐడియా చెప్పినప్పుడు మేము క్లియర్గా ఏం చెప్పాము, లేదు బ్రో ఈ సినిమాలు తెలుగులో ఆడవు, మన వాళ్ళు రకాలు కావు, ఇట్లా కాదు అని చెప్పి మేము క్లియర్గా ఉన్నాం. లేదు విజయ్ వాజ్ వెరీ ప్రిసైజ్ అనమాట. ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండదు, ఈ మార్చొద్దు. అప్పుడు చెప్పాం ఓకే యూ విల్ డూ వన్ థింగ్, ఎనర్జెటిక్గా చేద్దాం. వాళ్ళ వరకు వాళ్ళకి ఏమంటారు ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళకి ఇన్నర్గా ఉండదుగా. చూసేవాడు అనుకుంటాడు మనకు ఉంటుంది రిసెప్టెన్స్, చూసేవాడికి వాడికి ఉండదు కదా అని చెప్పి వీ థాట్ ఎనర్జెటిక్గా డిజైన్ చేద్దాం. ఆ థాట్ ఐడియా నుంచి ఏదైతే స్క్రీన్ ప్లే డెవలప్ చేసుకుంటూ వచ్చామో ఇట్ జనరేటెడ్ త్రూ జకాస్ డైలాగ్స్ ఆల్సో కంప్లీట్గా. ఫస్ట్ అనుకున్నది అదే. అంటే ఈ క్యారెక్టర్స్ రెండు అంటే డిజేబుల్డ్ క్యారెక్టర్స్ కదా, ఈ క్యారెక్టర్సే వాళ్ళ డిజబిలిటీగా ఫీల్ అవ్వకపోతే బాగుంటుంది కదా, వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించాం. అండ్ ఫ్రమ్ దట్ ప్రాసెస్
కేమ్ అవుట్ ఎవ్రీథింగ్. అందుకే డైలాగ్ కూడా యాస్టేజ్ ఉంచాం. మన డిజబిలిటీని మనం డిజబిలిటీగా ఫీల్ అవ్వకూడదు. ఆడియన్స్ కూడా ఎక్కడో చోట అదే ఎక్కువ కనెక్షన్ అండ్ ఇదొక సింపతి సినిమా లేకపోతే అరే ఏదో ఇలా అని ఇలా కాకుండా వాళ్ళే ఫీల్ అవ్వట్లేదు, సో ప్రాబ్లం ఏంటి అని ఒక చిన్న థాట్ ఉంచండి, అది చాలా ఎప్పుడు ఎనీ టైం మనం ఎప్పుడు అట్లానే విట్నెస్ చేస్తాం. అంటే డిజబిలిటీ మీద సినిమా అంటే ఒక చిన్న ప్యాథోస్ వచ్చేది ఒక emphasize చేయడానికి. ఆర్ట్ ఫామ్, ఒక హాఫ్ బీట్ సినిమా లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక డిజబిలిటీ ఉన్న వాళ్ళ సినిమాలని మనం అలాగే అయ్యో పాపం అనే చూస్తాం. ఈ సినిమాని అయ్యో పాపం అని చూడకూడదు ఎవరు అనుకున్నాం. సింపతి అనేది మెయిన్ ఉండకూడదు, వాళ్ళకి వేరే కబుర్లు ఉన్నాయి, ఆ కథ చెప్పాలి కానీ సింపతి అయితే ఎక్కువ ఉండకూడదు. సింపతి లేకుండా ఎంటర్టైనింగ్గా చెప్పేది ఏ టైం ఇట్లాంటి ఛాలెంజ్ కూడా ఏంది ఇట్లా ఇష్టపెట్టి సినిమా వర్కౌట్ అవుతారు ఉంటారు. స్టోరీ మీద నమ్మకం ఉంది కానీ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ ఎట్లా చేయాలి అనేది అంటే అప్పుడు మొత్తం గురించి కూర్చోటి ఇలా అప్పుడు వెరీ నెక్స్ట్ రోజు అంతా కూర్చి ఇలా డివైడ్ చేద్దాం ఎలా చేద్దాం రిలీజ్ మీద ఎక్కడ కూర్చో ఉన్నా తర్వాత సార్ ఈ పాయింట్ ఎక్కడ మీరు యూఎస్లోనే పుట్టా ఫస్ట్ ఏం చేశాను మొత్తం ఇంగ్లీష్లో రాసుకున్నాను మొత్తం అంతా ఫస్ట్ సార్ చేరాడు ఇంగ్లీష్లో రాసేసుకున్నాను. అదే సెన్సిబిలిటీస్కి ఏమో అక్కడ సెన్సిబిలిటీస్ ఉంటాయి, తెలుగు నేటివిటీ మార్చాలి. దేశంలో అది కొంచెం ఏంటంటే కొంచెం సెన్సిబిలిటీ ఇక్కడ రాయడానికి కొంచెం ఉంటుంది, ఫిల్మెంట్ ఉన్నది, ఆ కష్టం ఇది. అప్పుడు ఇది జగదీష్ యువరాజాలు వచ్చిన తర్వాత అది ఆ పాట అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట. సరే అవుట్కు ముందు రాశాడు నా కొట్టిన తర్వాత ఇంకేం చేయడానికి లేదు నాకు. అయితే నా సినిమాకి రాస్తాడు. రాస్తారు, ఎవరిని వదిలేదు. ఆ టైం లేదని చెప్తే కుదరదని చెప్తున్నావు. టైం సెట్ చేస్తా. వీళ్ళంటే మీ ఫ్రెండ్స్ సార్? ఫ్రెండ్స్ అయిపోయారండి అంటే ఆ టైంలో ఫ్రెండ్స్ అయ్యి ప్రాజెక్ట్ ముందు కాదు, ఈ ప్రాజెక్ట్ రమణీ కళ్యాణం మేడస్ డిస్కషన్ స్టేజ్, ఆ ట్రావెల్ ఏదైతే ఉందో అది డైరెక్టర్లు కూడా మీరు అలాగనే పట్టుకున్నారు. అది అది స్టోరీ మొత్తం అంతా అనుకుంటున్నప్పుడు పెళ్లి సాంగ్ కావాలి అన్నప్పుడు యువరాజు నాకు లోపల ఉండేది అనమాట. సీతా కళ్యాణ్ అది వంచడం కొన్ని తర్వాత ఒక సీతా కళ్యాణ్ సాంగ్ సోలోలో ఆ వీరుని కొట్టుకుంటే బాగుంటుంది అని కరెక్ట్గా సింక్ అవుతుంది అట్టు కదా. కరెక్ట్గా ఒకసారి అనుకున్నాం కదా, అది వచ్చిన తర్వాత వెంటనే ఇల్లు కనుక్కు వెంటనే ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయి ఆయన కలిసి వచ్చి ఏంది బాబు నువ్వు సడన్గా అక్కడి నుంచి ఇంత దూరం వచ్చేసి ఐ ఫ్లూ అండ్ లైక్ ఎక్స్ప్లెయిన్ హిమ్ ఆల్ ది సో అండ్ హీ ఇమ్మీడియట్ లైక్ ఫస్ట్ పాయింట్ వినగా మీరు ఫిల్మ్ వాట్ వాస్ యువర్ No, I was asking about how this is gonna, like, I was asking about the artist, like how they're gonna perform. I was also curious, like, since it's not a usual love story, it is always missing. So I was curious to know what like it who and many narrator itself, and like okay, interesting, very track. Because I have to replace the Sita Kalyanam from his mind. Yeah. such an addictive song. I couldn't get that would you have to bring something better than that for me to బ్యూటీ ఏంటంటే సార్ సీతా కళ్యాణం సాంగ్ ఉంది కదా, అది సోలో అని మలయాళీ మూవీ సార్, దుల్కర్ సల్మాన్, తెలుగులో నేనే రాశాను ఆ సో థింగ్స్ ఆర్ డాట్స్ ఆర్ కనెక్టెడ్ వచ్చింది. సో అన్ని పాటలు నేనే రాశాను. రమణీ కళ్యాణం అని అక్కడ ట్యూన్ వచ్చినప్పుడు అక్కడే పుట్టింది ఫస్ట్ వర్డ్ రమణీ కళ్యాణం. రమణీ కళ్యాణం రాశాను. ఇప్పుడు అంటే మనం ఇన్ జనరల్గా వెడ్డింగ్ అంటే పెళ్ళి అనేసరికి మనం సీతారాములు, రాధాకృష్ణులు లేదా వెంకటేశ్వర స్వామి. సో అన్ని పాటలు అన్ని రకాల వర్డ్స్ వాడారు. ఈ పాటకి కొత్తది వాడాలి, లైక్ అన్ని తెలిసిన పదం అయి ఉండాలి, కలోకేలుగా ఉండాలి. సో రమణ అనేసరికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇమీడియట్గా విజయ్ బ్రోక్ చేశాను ఏదైతే రమణీ కళ్యాణమే ఇది వేడుక, రమణే అయ్యాడుగా వరుడే ఇక, కనగా వైభోగమే ఇది స్వాగతమే. అంటే నా రాస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఉంది సార్, ఈ పాట విజయ్ బ్రో ఏం చెప్పారంటే అదే వీళ్ళు ఇందాక అన్నట్టుగా ఒక సెలబ్రేషన్ ఉండాలి, డిజబిలిటీ ఎక్కడ కనబడద్దు, ఒక సెలబ్రేషన్ ఉండాలి, అంటే ఉత్సవంలా ఉండాలి పాట.
ఒక ఒక ఎప్పటికి పీరియాడిక్గా ఉండిపోవాలి అనేది బాగా నాటారు. ఎట్ ద సేమ్ టైం ఆ సీతా కళ్యాణాన్ని క్రాక్ చేయాలి. దట్స్ వాట్ టాస్క్. సీతా కళ్యాణం ఉంది. Kalyanam, even though it's a very passionate, very, I mean, most of the people use it for wedding and all, but it's a very dark song actually. And whenever I see people using Sita Kalyanam for a very good ceremony and also, I wanted to tell the ఫ్రమ్ నౌ యూ స్టార్ట్ పుషింగ్ దిస్ సాంగ్ రమణీ కళ్యాణ్. రమణి కళ్యాణ్ ఇది కూడా వాడతారు సార్, బాగుంది అసలు. సూరజ్ రిలీజ్ చేశారు, పెళ్ళిళ్ళన్నీ అయిపోతున్నాయి, చాలా మంది అర్రే అనుకుంటాం. ఉంది ఇంకా ఇప్పుడు 3 తర్వాత ఉంది, నెక్స్ట్ జూన్ నుండి ఉన్నాయి ఇంకా వాడేచ్చు. సో నేను రాధారమణం అని ఇంకో పాట రాశాను సార్ శ్రీ విష్ణు గారికి. సో అది నాకు పర్సనల్ ఛాలెంజ్. రాధారమణం అన్నప్పుడు శాస్త్రి గారు లాంటి వారు చాలా మెచ్చుకున్నారు, మంచి ప్రయోగం రైదని. సో అలాంటి ఒకటి ఇవ్వాలి మళ్ళీ రమణీ కళ్యాణం అనేది. అది ఇమ్మీడియట్గా రాగానే ఐ డిడ్ మై పార్ట్, నాకేదో మంచి దొరికింది. అండ్ ఇందులో పాటలు కూడా అబ్జర్వ్ చేస్తే సార్, అక్కడ చరణంలో రాస్తాను నేను, అడుగై తోడు రానా అడిగిన వెంటనే అని. సో తన డిజబిలిటీని ఓవర్కమ్ చేశాడు అప్పటికే. క్యారెక్టర్ తను సినిమాలో కూడా పుష్ ఇండిపెండెంట్, తను నడవలేడు బట్ నేను జీవితాంతం నీతో పాటు ఉంటాను అంటే అది ఎక్కడి నుండి వచ్చింది ఆ ఎనర్జీ అంటే షీ గేవ్ అనమాట. సో తను ఇండిపెండెంట్ ఉమెన్, ఆ డిజబిలిటీస్ అన్నీ ఏమీ ఉండొద్దు అని చెప్తుంది కదా సినిమా, త్రూ అవుట్ ద సినిమా. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పాటకు కూడా స్క్రీన్ ప్లే ఉంటుంది సార్, శిల్పం అంటాం మనం, స్కీమాటిక్గా ఉన్నది. అవన్నీ థింగ్స్ అన్ని సెటరేట్ అయినప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. ఇప్పుడు పాట అబ్జర్వ్ చేస్తే సినిమా కథ ఏం చెప్పాలనుకుంటున్నాం అదే ఉంటుంది. మళ్ళీ ఒకసారి పేపర్ తిప్పేసిన మొత్తం కథ అంటే సాంగ్లో మొత్తం అంతా ఉంటుంది అనమాట. సో యువర్ అబౌట్ టాస్క్ అంటే మీరు ఏదో అనవేర్. యా ఫస్ట్ బిఫోర్ దాట్ ఐ థింక్ యాక్చువల్లీ నేను వీళ్ళందరినీ ఇలా కలిసి నేను సపరేట్ చూసాను కానీ ఇలా చూడలేదు అనమాట. ఇందాక ఆఫ్ కెమెరా నేను ఇందాక యాక్చువల్లీ చూశాను. వాళ్ళందరూ ఎంత చక్కగా ఫ్రెండ్లీగా ఒక వైబ్ ఉంది, ఒక ఎనర్జీ ఉంది దాంట్లో. నాకు చూసి చాలా ముచ్చట అనిపించింది. సో మేము ముగ్గురం కామన్ ఫ్రెండ్స్. ఓకే, మేము ముగ్గురం కామన్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ విజయ్ బ్రో జాయిన్ అయ్యారు, దిస్ గై ఇప్పుడు బ్రో కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అవుతారు అందరూ ఓకే, ఆఫ్ కోర్స్ యు ఆర్ ఆల్రెడీ దేర్ దీపిక. When we started talking, it was like nice with Saro. Then after that we used to talk everything and when cinema and song. గుడ్ దట్ ట్రాన్స్లేటెడ్. కానీ ఎక్కువగా సుఖపడి కూర్చొని మంచిగా సినిమా అంతా హ్యాక్ చేసింది మనోడే సుఖంగా. నేనే కడిగేస్తాను చూడటానికి అలాగే కాళ్ళు ఉంటుంది. చేతులు ఊపకుండా కష్టం సార్ చాలా. ప్రేమ అంతే కదండి. నేను నాకు అదే చెప్పా, కూర్చొని యాక్ట్ చేయడం చాలా కష్టం బాస్, చాలా బాగా చేసావు, సుఖం అనిపిస్తుంది కానీ దాంట్లోనే ఎక్కున్నారు. అయితే కథ రాసిన తర్వాత కాస్టింగ్ విషయంలో మేము చాలా మొదలుపడ్డాం సార్. అంటే ఎవరు కూర్చుంటారు, హూ విల్ ఫిట్ ఇంటూ దిస్ క్యారెక్టర్. ఇప్పుడు రాసినంతసేపు మా ఇమాజినేషన్లో ఒకటి ఉంటుందిగా, అవును, మేము ఎవరినో సమ్ ఎక్స్నో వైనో జెడ్నో ఇమాజిన్ చేసుకుంటాం, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది రాసేటప్పుడు. ఆ రాసిన తర్వాత కాస్టింగ్ అంటే నేను ఫస్ట్ డే షూట్కి వచ్చాం, మధ్యలో 1-2 days మేము వీఆర్ ఆన్ అండ్ ఆఫ్, వీఆర్ నాట్ ఇన్ దేర్ ఇన్ ద షూట్. మాకు విజయం మీద ఉండే అంటే ఎలా డీల్ చేస్తాడు బ్రో ఇది నేను చెప్పేసి అంతా అయిపోయింది. కాపీ చూసిన తర్వాత వీ ఫెల్ట్ దిస్ క్యారెక్టర్ వర్ ఫిట్ ఇన్. అందరూ మీరు అవ్వచ్చు, సూర్య అవ్వచ్చు, దీప్షిక అవ్వచ్చు, ఎవరైనా సరే అసలు వీళ్ళు అంటే టైలర్మెంట్ క్యారెక్టర్స్ అంటాం కదా, ఎమోషన్. నేను విజయ్తో మొన్న కూడా అంటే యూఎస్లో ఉన్నారు, ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో నేను మిక్సింగ్ అక్కడ ఉన్నప్పుడు నేను సినిమా చూసి అప్పటికే నేను 12th టైము 14th టైము చూస్తున్నాను సినిమా చూసి. నేను మళ్ళీ విజయ్ చెప్పాను, క్లైమాక్స్ ఆ కంటతడి పెట్టించిన సినిమా నాకు మళ్ళీ అన్నిసార్లు చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు విజయ్తో పాటు నేనే ఎక్కువసార్లు చూసాను సినిమా. నాకు స్టిల్ నాకు ఆ ఫీలింగ్ ఇవ్వగలిగింది. దట్ బికాస్ అంటే రాసిన క్యారెక్టర్స్కి ప్రాణం పోసేది ఆర్టిస్టులు కదా, మీ పెర్ఫార్మెన్స్ల మీదే వచ్చింది ఆ ఫీలింగ్ అయితే. జనరల్లీ స్పీకింగ్ అసలు ఫస్ట్ ఇది ఐడియా చెప్పినప్పుడు రాస్తున్నప్పుడు సెల్ఫ్ డౌట్ ఉండింది, యాక్టర్ దొరుకుతాడా అసలు ఈ సినిమాగానే. విజయ్ బ్రోతో కూడా బ్రో చాలా ప్రేమించి ఈ సినిమాని బాగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకొని బాగానే రాస్తున్నాము, ఇట్స్ కమింగ్ అవుట్ రియల్లీ వెల్, బట్ యాక్టర్ దొరుకుతాడా మీకు, నాకు ఆ డౌట్ ఉంది. మీరు యూఎస్ నుంచి వచ్చి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మీరు యాక్టర్ కోసం తిరిగి దొరకలేదని చెప్పి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతారు. కాదు కాదు బ్రో, ఇందులో గమ్మత్ ఏంటనుకుంటున్నారు, స్క్రిప్ట్ అయిపోయిందా ఇంట్లో షూటింగ్ వెళ్ళిపోయిన రెడీ అయిపోయి ఈయన షూటింగ్ డేట్ పెట్టుకొని కాస్టింగ్ ఎత్తుకారు ఈయన. మేము షాక్, అది ఎట్లా కుదురుతుంది. నేను రోజు జగ్గదు అసలు ఎలా రాసు యాక్టర్స్ లేరు అసలు ఈ ఛాలెంజింగ్ రోల్. అంటే ఇప్పుడు కొంచెం చిన్నపాటి డిజబిలిటీ ఉన్న చేయడానికి కూడా చాలా టఫ్ అండి. మామూలుగా యాక్టర్స్ హీరోస్ అవ్వాలనుకున్న
చెయ్యరు ఎవరు. నాకు తెలుసు తెలుగులో ఈ సినిమాకి యాక్టర్ దొరుకుతారని నేను అనుకోవట్లేదు బ్రో అనే ఉన్నాయి. బట్ థ్యాంక్ యూ బ్రో అరే లేదు ఫర్ ప్లేయింగ్ రాజ్. బట్ ఐ హ్యావ్ టు సే వన్ మోర్ థింగ్. నాకు యాక్చువల్లీ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఇంగ్లీష్ వర్షన్ ఉండే కదా విజయ్ గారి దగ్గర. అది ఎక్కడో చోట ఒక అమెరికనైజ్డ్ వర్షన్ ఆర్ మోర్ అలా ఉండేది. మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసి మన తెలుగు అందాన్ని లేకపోతే మొత్తం అంతా రాసుకున్నారు కదా. నేను చదివాను. స్క్రిప్ట్ వాజ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఫ్లో. నేను ఎందుకు ఫ్లో అంటున్నానంటే ఎక్కడ కూడా ఒక డ్రాప్ పాయింట్ కానీ లేకపోతే అరే ఏంట్రా ఇది ఇక్కడ ఇలా ఒక సీన్ మధ్యలో వచ్చిందా లేకపోతే వీడేంటి డైలాగ్ ఇలా ఉందని ఎక్కడ అనిపించలేదు. ఇట్ వాస్ ఫ్లోయింగ్ అనమాట. నేను అదే చెప్పాను. వన్స్ ఐ రెడ్ ద హోల్ స్క్రిప్ట్ కదా, ఇట్ వాస్ ఇన్ సచ్ ఎ ఫ్లో స్టేజ్ సార్. నాకు ఎక్కడ కూడా ఇంకోలాగా అనిపించలేదు. ఐ థింక్ దట్స్ వేర్ ఇట్స్ ఆల్రెడీ డన్ ఓవర్ దట్ పాయింట్ అనిపించింది. అండ్ థ్యాంక్స్ టు ఆల్ త్రీ ఆఫ్ యూ దట్ యూ హావ్ డన్ దట్. వెరీ గుడ్. And I have one bold question to you. I'll come back to you. So, anta bold kaadu. ఓకే So now I'll ask you a question. ఓకే So as an actor, what is the vulnerability it takes for you to accept this character? Because it's a physically challenged role. So how you accepted it and how you flowed with it? నేను అదే చెప్తున్నాను. నేను స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా అంటే నాకేం నమ్మకం అంటే సినిమా ఈజ్ అబౌవ్ ఎవ్రీ వన్. ఒక పాత్ర నా పాత్ర ఏదైతుందో ఎప్పుడైతే నేను నా పాత్ర ఏంటి ఏం చేస్తున్నాను ఆలోచించకుండా ఆ పాత్ర మూవీలో ఎలా ఫిట్ అవుతుందో నేను చూసినప్పుడు ఒక ఫ్లో ఉంటుంది కదా మూవీలో మొత్తం అంతా కూడా. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఏదో నాకు సపరేట్గా కాదు కదా. సో ఇట్ డిడెంట్ టేక్ ఎనీ టైమ్. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఎవర్ హీ నరేటెడ్ ఇట్ ఆర్ వెన్ ఎవర్ ఐ సా ఇట్ ఐ డిడెంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ హెసిటేషన్. ఐ సెడ్ యా లెట్స్ డూ ఇట్ సార్ అని. నాకు అది బికాస్ అప్పుడు చెప్పేది టైం ఇచ్చేసాను. షూటింగ్ డేస్ నాకు ఉన్నాయి, హాలిడేస్ 20 days షూట్ చేసేయాలి మేము, లేకపోతే సినిమా తీయలేను. నాకు ఇక అది పిచ్చి నమ్మకంతో వెళ్ళిపోయి కూర్చొని స్టోరీ చెప్పా. ఫస్ట్ టైం డైరెక్టర్ ఒప్పుకుంటారో తెలీదు, అన్ని క్వశ్చన్స్ కదా. అండ్ స్టిల్ స్టోరీ విన్న తర్వాత ఒప్పుకోవడం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు యాక్టర్స్ కావాలి. నాకు కూడా వేడివేడిగా వచ్చారు. డేట్లు ఉన్నాయి అన్నాకే కథ చెప్పారు. అదే రీజన్ అదే. ఈయనేమో యుఎస్ అడిగారా ఉన్నాయి అంటే ఈయన పొద్దున్న షూటింగ్ చేయడం, నైట్ జాబ్ చేయడం, ఆ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు అనమాట ఈయన. ఓకే. సో ఏంటంటే ఈయన సెలవు పెట్టుకున్న 5 days 10 days షూటింగ్ చేసుకోవాలి, ఈవినింగ్ వచ్చి మళ్ళీ జాబ్ చేయాలి. ఆ స్కెడ్యూల్ చాలా తెలిసిగా ప్లాన్ చేసుకున్నారు. ఇంకొకటి చిన్న ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్షను, అందులో యూఎస్ నుంచి మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మీరే ప్రొడ్యూస్ చేశారు సార్. ఇలాంటప్పుడు ఏంటంటే జనరల్గా ఒక సీనియర్ కెమెరామెన్ ఒక బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఏదన్నా ఉన్నా తేడా ఉందో చూసుకుంటాడు అనుకుంటారు కదా. మన డిఓపిని మీకు అతను మీకు లాగిన ఎక్కడన్నా కట్టిన ట్రావెల్లో లేకపోతే ఇలానే పట్టుకున్నారా టక్న? అది కూడా ఇన్స్టింక్ట్స్ అండి. బేసికలీ వెళ్ళి మాట్లాడినప్పుడు అరవింద్తో మాట్లాడినప్పుడు కూడా ఇది డిస్కస్. నేను కొంచెం డిఓపి మోడ్ కొంచెం కెమెరా కూడా పట్టుకొని కొంచెం అలవాటు ఉంది మొత్తం. ఇంకే కాపాడి డిస్కస్ చేసి అలా అనుకుంటాం కానీ మానిటర్ ముందు కూర్చున్నప్పుడు ఏం చేయలేమండి. ఫస్ట్ కలర్ ప్యాలెట్ డిసైడ్ అయిపోయినప్పుడు అదే తర్వాత నేను దగ్గరికి రాదు, నేను వచ్చానంటే ఏదో చేస్తాను. సో ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళాలి మొత్తం అవిందే మొత్తం ఓకే వాట్ ఎవర్ చెప్తాను కదా, యూ నో వాట్ టు టేక్ ఇట్ ఓవర్. బాగుంది, మంచి బాగా స్కీమ్లు అన్నీ పెట్టి చేశాడు బాగా కొత్త. And Suraj garu, so for you in the script, okay, మీకు ఎలా ఉంది ఇది మ్యూజిక్ చేయడానికి? పాతో సాడ్గా చేయాలా లేదంటే ఎంతూసియాస్టిక్గా చేయాలా? బికాస్ ఇట్స్ అ మిక్స్డ్ ఎమోషన్ కదా. బికాస్ ద క్యారెక్టర్స్ ఆర్ ఛాలెంజ్డ్ బట్ దే ఆర్ సో హ్యాపీ. సో ద కన్వేయన్స్, how you gonna play music for it, in a pathos way or in a happy mood? How you felt? Yeah. For song, it's like before the shoot, when it comes to only description, it's a challenging thing to create songs. Because either one song is chosen as a theme that we have to carry, and this theme should be conveyed easily as a pathos also. Because then only randomly giving new music to appreciate only okay. Because people have to get connected to it. Because even if there is no dialogue, also the music has to work. As when there the music is stopping, from there also the emotion should be there too. When it comes to background scoring, it's easy. Whatever is it's according to the ratio of the performance which we are having. If
in some series when it comes to various videos, when the actors are performing so well, no, I'm very concerned because any wrong move can do in the scene. At that time, I consciously I decided to where I should keep the silence because that's a very important thing which I have to do. Rather than filling up things, giving a silence, the right type, in a way. So, very pathology PC actually. He said he was silent for the beginning of the work. వెల్ తెలుసు ఇది మనోడిది బ్యాక్ స్టోరీ చేంజ్ బాగా సాంగ్ అది మొదటి వైపు నుంచి వీడు గట్టిగానే అదొకటి సార్ మనవాడు ఆ చైర్లో ఉండి తనకు అనిపించిన లైన్స్ అన్ని చాలా బాగున్నాయి సార్. ఆ లైన్స్ అన్ని ఫస్ట్ ఆ డార్క్నెస్ గురించి, చీకట్లో ఉన్న అమ్మాయి కళ్ళు లేని అమ్మాయికి చీకటి అంటే భయం ఉంటుందా అనేది అద్భుతం. అసలు జగ్గారు రాసినప్పుడే నేను చెప్పాను చాలా బాగా రాశాడు అని. ఫస్ట్ పార్ట్ ఒకటే అది ఇంకా ఉన్నారు కదా డైలాగ్స్ ఉన్నాయి, బట్ దట్ ఫేస్ నేను చదివాను. నేనే ఫస్ట్ వాళ్ళకి భయం ఉంటుందా చీకటి అంటే భయం ఉంటుందా? చూపు లేని వాళ్ళకి చీకటి అంటే భయం ఉంటుందా? మీకు గుర్తుందా మీరు చెప్పండి. చూపు లేని వాళ్ళకి చీకటి ఉంటే భయం ఉంటుందా అని చెప్పాను సార్. బట్ ఏంటంటే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు సార్ ఇది ఎక్కడో చోట ఆ డైలాగ్కి నేను చెప్పే విధానంలో న్యాయం చేయగలుగుతున్నాను అని అప్పుడు జగదీష్ గారు లేరు, యువరాజ్ గారు ఉన్నారు. ఇది కరెక్టేనా, ఇలా చెప్తే కరెక్టేనా అని చాలాసార్లు మనం అనుకుని ఓకే ఫైన్ లాస్ట్కి. ఎందుకంటే ఆ డైలాగ్లో చాలా మీనింగ్ అండ్ వాల్యూ ఉంది. ఐ డిడెంట్ వాంట్ టు ఆయన ఎలా భయపడుతున్నారు, అరే ఎవరన్నా చేస్తే నేను స్పాయిల్ చేస్తా అని అదే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాకు చాలా పర్సనల్ లవ్ ఉంది ఈ సినిమా రైటింగ్ మీద. నా పర్సనల్ ఎమోషనల్ క్యారెక్టర్ నేను ఫీల్ అయింది మీద. కిషోర్ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి అది నాకు బాగా అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు అనుకున్నాం బ్రో. వీళ్ళు చెప్పాం బ్రో మంచి ఆర్టిస్ట్ని పెట్టండి బ్రో ప్లీజ్. డిస్కషన్ అప్పటికే ఉండేది. అంటే ఫస్ట్ క్రాక్ అయిన దీక్షిక క్యారెక్టరే. డిస్కషన్లో దీక్షిక క్యారెక్టర్ చాలా ఈజీగా రాసేసాం, పెద్ద స్ట్రెస్ అనిపించలే. అంటే ఒకసారి క్రాక్ అవ్వగానే ఈ అమ్మాయి ఇలా ఉండాలి అని అనగానే పుట్టేసింది. అంటే యాక్చువల్ ఈజీగా రాసేసామని అంటే యాక్చువల్లీ గట్టిగా చెప్పాలంటే షీ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ అమ్మాయి వల్ల అంటే సంజన క్యారెక్టర్ వల్లే ఫోర్స్ వచ్చిందనమాట. అంటే మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎలా బిహేవ్ చేయాలి అంటే ఈ అమ్మాయి వరల్డ్లో చూడాలి ఈ సినిమాని అని. అంటే మాకు ఒక పాత దొరికేసింది సంజన క్యారెక్టర్తో. వెళ్తున్న ప్రాసెస్లో క్రియేట్ చేసిన క్యారెక్టర్ కిషోర్ నాకు బాగా ఎమోషనల్ అనిపిస్తుంది. లంగ్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఏమనిపిస్తుంది, చాలా ప్రాపర్ క్యారెక్టర్ రెస్పిరేటరీ అంటే అంటే రీచ్ పర్లేదు ఇంకా ఆ క్యారెక్టర్ పెయినే కదా ఆడియన్స్ చూసేది. ఐ థింక్ ఎక్కడో చోట బికాస్ దీక్షికకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సైడ్ ఎవరైతే ఉంటారో అండ్ నా సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో నా పెయిన్ని కొంచెం అర్థం చేసుకుని మదన పడుతూ లోపల స్టిల్ అట్ ద సేమ్ టైం కాంట్ టెల్ ఎనీథింగ్ వాట్ ఎవర్ హీస్ గోయింగ్ టు ఫీల్ కదా. ఐ థింక్ యూ పోర్ట్రేట్ బ్యూటిఫుల్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. హైపోథెటికల్ సిచ్యుయేషన్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్కి, చాలా బాగా అనిపిస్తుంది నాకు. హైపోథెటికల్ సిచ్యుయేషన్స్ క్యారెక్టర్వి అవి రాసేటప్పుడే నేను బాగా ఎంజాయ్ చేశాను. అవును, ఒక జూమ్ ఇన్లో మీ ఎమోషన్స్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. యూ విల్ బీ లైక్ యూ కెనాట్ హోల్డ్ ద ఎమోషన్. ఇట్లాంటి ఒక జూమ్ ఇన్ ఎమోషన్. అదే నీ ప్రపోజల్ సీన్ తర్వాత సీన్ చెప్పాడు ఓకే ఒప్పుకుంది, అది కూడా అనిపించింది. అది మంచి set. బాగా భయం వేస్తుంది అప్పుడప్పుడు అన్ని పాయింట్ ఇచ్చేస్తున్నారు. అవును, మోర్ రివీలింగ్. మరి అన్నీ దోచుకుంటారు. ఇప్పుడు చెప్తేనే మనం రుచి చూపించాలి, ఓహో ఇలాంటివి ఉన్నాయి, ఇలా మామూలు ఇది కాదు. కానీ ఇది ఎంత మాట్లాడినా సార్ సౌండ్ సినిమా అనిపించింది. మ్యూజిక్ అండ్ సాంగ్ బేస్డ్ సినిమా. ఈయన అంటే అదే చెప్తున్నాం కదా, కథ రాసేసిన తర్వాత నేను వేరే ప్రాజెక్ట్లో బిజీ అయిపోయాను, జగ్గ వేరే ప్రాజెక్ట్లో బిజీ అయిపోయాడు, అది కోర్టులో తను బిజీలో ఉన్నాడు. విజయ్ని వదిలేసాం మేము, వాస్తవంగా చెప్పాలంటే విజయ్ని వదిలేసాం, మాకు టైం లేదు. విజయ్ ఆ సాంగ్స్ రాపిచ్చిన తర్వాత మేము వినడానికి కూడా టైం లేదు యాజ్ అ రైటర్స్గా. ఆయన రాపిచ్చేశారు. పూర్ణ ఎంత బాగా క్యారీ చేశాడంటే హోల్ ఫిలింని, ఆ సాంగ్స్ అన్నిటిని ఇట్ వాస్ వెరీ టచింగ్. అంటే ఎనర్జీ ఉన్న సాంగ్ ఎనర్జీగానే ఉంటుంది, కథను క్యారీ చేస్తుంటుంది. కొన్ని పాటలు ఎట్లా ఉంటాయంటే ఆఫ్ బీట్లో సాంగ్ బాగుంటుంది, సినిమాకి ఫిట్ ఇన్ అవ్వదు, సాంగ్ బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. ఇక్కడ అలా కాదు, సాహిత్యం ఆ కథని డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. ఆ విజయ్ గారును పూరి గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ ట్రావెల్ పెద్ద కష్టపడ్డా అదే అవలీలుగా రాస్తారు. When it comes to lyrics, I'm very keen about So sums I'll again like replace the scale of the words and that. I can suggest words. Oh, this was like
the Rainer Idris Shujar. ట్యూన్కి మామూలుగా ఇప్పుడు మేజర్ టైమ్స్లో ఇప్పుడు తత్కారం అంటాం కదా సార్, తరణాల్లో పాడతాం. కొన్నిసార్లు వీళ్ళు సౌండింగ్ కోసం ఏంటంటే జిబ్రిష్ వర్డ్ చేస్తారు, దానికి మీనింగ్ ఏమి ఉండదు, సౌండింగ్ కావాలి. అలాంటి తమిళ్ అండ్ జిబ్రిష్ మిక్స్ అయిన అది చాలా టఫ్ టాస్క్ సార్, అది ఏ రైటర్కైనా. ఆ సౌండ్ ఎంత మోతాదులో ఉందో అలాంటి సౌండ్ పడలేదంటే దానికి బ్యూటీ రాదు, ఎందుకంటే వీళ్ళు అకార్డింగ్లీ దానికే మ్యూజిక్ అంతా ప్లాన్ చేసుకుంటారు. సో ఆ సౌండ్ మెయింటైన్ చేయాలి, అదో అందంగా వినపడాలి. ఇప్పుడు రమణీ కళ్యాణం అన్నారు, ఆ రమణీ కళ్యాణ్ ప్లేస్లో నాకు ఏదో ఇచ్చారు ముందు, అదొక ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉంది. సో దాన్ని క్రాక్ చేసి ఆ సౌండింగ్ ఆ మోతాదు వేసి మళ్ళీ బ్యూటిఫుల్గా ఉండాలి కథని చెప్పాలి. పదాలు వస్తే చాలు చాలా ఉంది అనుకో. పదంతో సో నాకు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ జరిగింది ఏంటంటే, నాకు స్పూన్ ఫీడింగ్ ఉంది సార్ మొత్తం. ఓకే. నేను వైల్ వి డిస్కసింగ్, మేము డిస్కస్ చేసినప్పుడు యూవితో కూడా ఏదో ర్యాండమ్గా మాట్లాడేవాడిని, ఈ పాట అవుతుంది డార్లింగ్, ఇలా వెళ్తుంది అంటే సరే ఓకే బాగానే వెళ్తుంది అని. అప్పుడు ఇంత కీన్గా అబ్జర్వ్ చేసేది. సో నాకు నేనే వన్ ఆర్ ట్వైస్ నేనే చెక్ చేసుకున్నా. సో పాటలన్నీ మీరు ఓవరాల్ ఒక ఆల్బమ్ వింటే కథ మొత్తం ఉంటుంది సార్, ఏదైతే మనం ఇంతకుముందు పాటలో విని. సో మిగతా 4 songs కూడా అదే అటెంప్ట్ అంతే. ఇప్పుడు రమణి go ahead. It's same question. Same Oh, okay. Same question. How do you know before I ask? రమణి కళ్యాణం. సో వాట్ ఎవర్ ఇది ఉంది కదా, సో మీరిద్దరూ కలిసి ఆ ట్యూన్ ఎలా వచ్చిందో అది ఉంటుందా అంటే, బికాస్ నాకు తెలియదు కాబట్టి అడుగు. అదే ఆ ప్లేస్ లో రమణీకి వెళ్ళి అని ఏదో వేసారంట ఆయన వేసి. అయితే అదే దానికి డిస్కషన్ జరిగింది ఏంటంటే, సో సెలబ్రేషన్ ఒక ఉత్సవం జరపాలి, పాటలో ఒక ఉత్సవం అంటే అన్ని పెళ్ళిళ్ళలో జరిగే తతంగమే, కానీ ఇక్కడ 2 individuals అనేది వాళ్ళ డిజబిలిటీ అనేది ఒకటి ఉంది, బట్ అది కనపడదు. ఇప్పుడు ఆడియోగా వింటే ఇది ఒక ర్యాండమ్ ఒక మంచి బ్యూటిఫుల్ కపుల్ ఒక మంచి ఉత్సవం లాంటి ఒక జరుగుతుందనే చెప్పాలి. సో అదే నన్ను డ్రైవ్ చేసిన పోస్ట్ సార్. సో దీనికి ఒక క్లాసికల్ మ్యూజిక్ ఉంది, అంటే ఏ రైటర్కైనా ఆ ట్యూన్ ఇన్స్పైర్ చేసిందంటే సార్ డెఫినెట్లీ అప్పుడు పలుకుద్ది సార్. అంతే ఆ ట్యూన్ అది విన్న రెండో నిమిషం 3వ నిమిషం సార్, 2-3 సార్లు విన్నాను పాట. వినగానే ఇమ్మీడియట్ పుట్టేసిన పాట, 3 లైన్లు రాగానే పాట అయిపోయింది. మిగతాదంతా వీళ్ళ లవ్ స్టోరీ చెప్పాలి. లవ్ స్టోరీ బ్యాక్ ఎండ్లో ఏదైతే మన కథలో అంతర్లీనంగా ఒక స్టోరీ నడుస్తుంది అది చెప్పాలి. చెప్తూనే వాళ్ళ ప్రేమ కూడా ఫోర్గ్రౌండ్లో బాగా ఇది చేయడం, అంతా ఒక స్కిమాటిక్గా జరిగింది ఇదంతా. I mean, you want యా ప్లీజ్. రమణీ కళ్యాణం అనే వర్డ్ ఎలా మీరు కాయిన్ చేశారు? ఇప్పుడు తిరిగి మళ్ళీ పోతా. ఇప్పుడు మనకు ప్రీవియస్ సాంగ్స్ చాలా ఉన్నాయి, సీతా కళ్యాణ వైభోగం అని, రాధా కళ్యాణ వైభోగం, ఇవన్నీ పాటలు ఉన్నాయి. సో ఈసారి మనం రాసే పాట ఒక ఐకానిక్ ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం. I'm asking the title, the name. Yes. రమణీ కళ్యాణం name అదే రమణీ and the word how he coined యాక్చువల్గా metaphorically how he kept. సో రమణ మీన్స్ కృష్ణ రాధా, లేదంటే సీతారామ. రమణి సో అఫ్ కోర్స్ యూ బోత్ లుకింగ్ గుడ్ ఆన్ ద స్క్రీన్. యాక్చువల్లీ నేను అది మెటఫోర్ అంటే నేను ఊహించగలిగాను. అఫ్ కోర్స్ ఒక బ్యూటిఫుల్ కపుల్కి ఇది మీకనే కాదు, ఈ పాట రేపు పొద్దు నేను ఊహించింది ఏంటంటే, ఈ పాట రేపు ఎప్పుడైనా వెడ్డింగ్ సాంగ్స్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని అదే. సో కమర్షియల్గా వర్కౌట్ అవుతూనే మనం పాటకి మన తరపున ఏం న్యాయం చేయగలుగుతాం. అఫ్కోర్స్ ఉన్న స్పేస్లో ఒక ప్రొఫెషనల్ రైటర్ ఏం చేయగలుగుతాడు. రమణ అనేది చాలా కలోకియల్ వర్డ్స్. రమణి ఆదా వచ్చేసింది, సీత వచ్చేసింది, So రమణి ఇంకా కొత్తగా ఆలోచిస్తే లక్కీ రమణ. సో ఆ చిన్న క్వర్కీగా ఉంటూనే అది బ్యూటిఫుల్ అంటే నాకు మై జాబ్ దాని అంటే నేను చాలా సాటిస్ఫై అయిన ఆ 2-3 లైన్సే. అది అంటే ఒక రైటర్కే తెలిసే అది చాలా బ్యూటిఫుల్ సాటిస్ఫాక్షన్ అంతే. విజయ్ బ్రో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ టార్చర్ ఎక్కడో యుఎస్ నుంచి వచ్చారు, ఇద్దరిని కలిశారు, అక్కడ నుంచి సినిమా ఫినిష్ చేశారు. నాకు తెలిసింది ఏంటంటే మంచి టీం పట్టుకోవడం ఉంది. సో ఎవరిని పట్టుకోవాలో అది ట్రై చేశారు. మీరు పట్టుకున్నారనకంటే వాళ్ళే ఫాలిన్ అయ్యారు, నేచర్ అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి నేను నమ్ముతున్నా. అదే బేసికల్ డెస్టినీ అంటారు కదా. సేయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ఆల్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అండి. అంటే సినిమా మీరు ఇందాక రాగానే ఎవరిని వాళ్ళనే సెలెక్ట్ చేసి పోస్టర్లు చాలా బాగున్నాయి, ఎంత హ్యాపీ అనిపించింది సార్. మా పాపగా 6 ఏళ్ళు సార్, అది పాడుతుంది ఆ పాట రమణీ కళ్యాణం. ఇది కూడా వచ్చి 2 or 3 రమణీ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం కానీ మధురం సాంగ్ ఇంకా ఉంది కదా, చాలా కల్లోలం సాంగ్ ఉంది సార్. కల్లోలం లైన్స్ అది కొంతమంది కల్లోలం అంటారు కానీ మధురం కొంతమంది మధురం. బై ద వే మధురం తెలుగులో ఫస్ట్ టైం పాడారా? సూరజ్
Come on, say you are forced. So that's tune word. No, but, that's what. Maduram Maduram is like my personal favorite in the album. అది ఓపెనింగ్ వస్తుంది మధురం మధురం ఉంది సార్ అయితే ట్రావెల్స్ అంటే అన్ని ఒకటికొకటి అదే సార్. కథలో ఏదైతే ఒక ఫ్లో ఉందో పాటలు కూడా అలాగే పుట్టాయి సార్. ఏది వాంటెడ్లీ పెట్టిన లేదు అంతే. బ్రో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చెప్పండి సార్. రేపు 22కి సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు పుట్టింది ఈ ట్రావెల్. మీరేమనుకుని ఎట్లా ఇదంతా సాధించారు? నాకు ఇది సార్ ముందులో ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా చేస్తానో కూడా లేదు. మొత్తం అంతా టీమ్ అదే అంటారు కదా, మొత్తం కథ వచ్చింది. కథ కరెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళే అట్లానే జగదీష్ బ్రో వచ్చి అంత మంచిగా యువరాజ్ బ్రో వచ్చి మొత్తం ఈ స్టోరీ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఇలా ఉంది. చాలా ఛాలెంజింగ్ స్టోరీ. ఎవరైనా రైటర్స్ చెప్తే ఇది ఎలాలో అంటారు. అట్లాంటి స్టోరీని ఓకే దీంట్లో ఛాలెంజ్ ఉంది, కంపల్సరీ దీన్ని ఎలాగైనా వర్కౌట్ చేయాలని చెప్పేసి ఒకరోజు నైట్ తీసుకుని ఒకరోజు నెక్స్ట్ రోజు ఒకరోజు విన్నారు, నెక్స్ట్ రోజు వెళ్ళి ఆ రోజు చెప్పలేదు నేను చేస్తానని, నెక్స్ట్ రోజు వచ్చి చెప్పారు. అంటే ఇప్పుడు మేము అప్పుడే బడ్డింగ్ క్యాండిడేట్స్ అండి. ముందు ఒక సినిమా చేసాం, ఊరేశ్వర రాక్షసు అనే సినిమా ఫినిష్ అయింది. స్క్రిప్ట్ టాస్క్ చేయొచ్చు కదా దానికి. అది అయిన తర్వాత ఒక సినిమా చేసాము, సరే అది జరుగుతుంది అది. సో అక్కడ ఉన్న ఒక మేనేజర్ మమ్మల్ని ఈ వీళ్ళ ఫ్రెండ్కి పరిచయం చేశారు. అట్లా ఈయన కలిసిన తర్వాత ఈయన కథ చెప్పగానే ఫస్ట్ ఇప్పుడు పనిచేసిన సినిమాలు ఎనర్జెటిక్ సినిమాలు, కొంచెం హైప్ ఉండే సినిమాలు, ఒకటేసారి అమ్మాయి కళ్ళు కనిపించో అబ్బాయికి కాళ్ళు ఉండవు అనగానే ట్రిప్. మా ఫ్రెండ్స్ నవ్వారు సార్. నేను చెప్పా అవును చెప్పకూడదు. టీజర్ చూడండి మాత్రం కొంచెం చిన్న అయితే టీజర్ రావడం. విజయ్ గారు కథ చెప్పినప్పుడు క్రక్స్ ఉండిందండి హోల్, అది మాత్రం డిస్టర్బ్ చేయలే. ఫస్ట్ నుంచి ఆ స్కెల్టన్ అట్లాగే ఉండింది. దట్ వాస్ మోర్ క్యాచీ. ఈ కథ ఏం చెప్తుంది అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండింది. అంటే బాగా బిలీవ్ చేసింది ఏంటంటే క్యారెక్టర్స్కి డిజబిలిటీ ఉంది. అంటే ఒక ఆర్గన్స్ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీ పనిచేయట్లేదు. ఓకే, దాని అర్థం వాళ్ళకి లైఫ్ లేనట్టు కాదు కదా. అవును. ఓకే, ఏదో ఒక పార్ట్ లేదు అంతే. అవును, అంతే. బట్ లైఫ్ ఇస్ దేర్. లైఫ్ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ ఉంటుంది. సో ఎందుకు డిజబిలిటీ ఉండటం వల్ల లైఫే లేని వల్ల ఎందుకు చూడాలి? సో ఈ క్యారెక్టర్స్ని ఎలా డీల్ చేద్దాం అని అనుకొని ఓకే డిజబిలిటీ తీసి పక్కన పెట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా ఉంది, ఇది చూద్దాం. రెస్ట్ ఆఫ్ ద లైఫ్లో రొమాన్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. జస్ట్ ఒక డిజబిలిటీ తీసి పక్కన పెడితే ఉన్నవన్నీ కూడా అప్లై చేద్దాం ఈ క్యారెక్టర్స్కి. ఒక నార్మల్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్న క్యారెక్టర్స్లా డీల్ చేస్తే ఏంటి, ఏదో చిన్న డిజబిలిటీ ఉన్న వాళ్ళని అనే ఆలోచన నుంచి బ్యూటిఫుల్ టేక్. ఇది క్రాక్ చేస్తే అదే క్రాక్ చేసాం. మాకు Just అంటే ఏదో ఒక reputation part తీసుకొచ్చే లేదంతే. సినిమా అవుతుంది. Yes, yes. ఖచ్చితంగా మాట్లాడతారు ఎవరు వీళ్ళు ఎట్లా రాశారు ఈ సినిమాని కూడా అని అంటారన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అదే చేట లైట్స్ అన్ని మాత్రం అన్ని టచ్ చేస్తాయి. చాలా అన్ని ప్రతి లైఫ్ లో ఒక పార్ట్ లేదు కానీ మిగతా లైఫ్ అంతా ఉంది అని చెప్దామని అనుకున్నాం. సో ఆ చెప్పను కూడా ఎక్కడో చోట ఆ అమ్మాయి దగ్గర నుంచి అంటే ఒక డిప్రెస్డ్ ఒక స్టేట్ ఆఫ్ ఒక పర్సన్ అలా ఉంటే ఒక వెలుగు ఆయన లైఫ్లోకి ఎలా తీసుకొచ్చింది, దాని నుంచి ఆ అబ్బాయి ఎలా లైఫ్ని ఇంకోలా చూడడం, పర్స్పెక్టివ్ చేంజ్ ఎలా చూడడం మొదలెట్టాడు. అది అది చాలా బ్యూటిఫుల్ గా డీటెయిల్డ్ క్యారెక్టర్ ఆర్క్ ఫస్ట్ అనుకున్నాం. Yeah. షీ విల్ బి ద లైట్ సోర్స్ లైఫ్ లో. అట్లాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా, అది సెలెక్ట్ చేసుకోవడం అనేది మళ్ళీ కంపల్సరీ సంబడి హూ క్యాలిబర్ చేయాలి అంత చేయాలి. అప్పుడు చూస్తానంటే ఇప్పుడు ఆడిషన్ కూడా చేసాం, అవ్వట్లేదు, ఫిట్ అవ్వట్లేదు అనుకున్నాం. కానీ తర్వాత దీప్షికాని ప్రొఫైల్ చూసాం, చూసి ఎందుకో మొత్తం ఏంటంటే ఐ ఫెల్ట్ షీఈస్ ద రైట్ పర్సన్ చెప్పి కాల్ చేసి వెంటనే ఐ ఫ్లో టు చెన్నై వెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి కాదు నాకు ఈరోజే ఉంటుంది మాట్లాడడం అంటే కుదురుతుందంటే సార్ నేను ఈరోజు వచ్చేస్తాను చెప్పారు. ఆ రోజుకి అప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళి మాట్లాడాను చేసి తిను కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అయింది. ఒప్పుకోవాలా లేదని ఉంటుంది కదా, వచ్చి విన్నా ఫస్ట్ అంతా చెప్పి ఒకటే మొత్తం స్టోరీ విన్న తర్వాత డిసైడ్ స్టోరీ ఉంది ఇంత స్టోరీ ఉంది. ఒక్కసారి నమ్మిన తర్వాత షీడింట్ ఆస్ మీ కొత్త టైం ఫస్ట్ టైం బడ్జెట్ అంతా ఏ క్వశ్చన్ లేదు. ఫస్ట్ టైం డైరెక్టర్ తో సినిమా చేయడమే డౌట్ఫుల్, చాలా కష్టం అని అనుకుంటే అందులో బ్లైండ్ క్యారెక్టర్ చేయాలి, ఇది ఇంకా ఛాలెంజింగ్. అందులో ఫస్ట్ టైం డైరెక్టర్ హ్యాండిల్ చేస్తే ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా బాగుంది. అప్పుడు నుంచి ఎందుకు సపోర్టింగ్ నేను చెప్పాలంటే అందరూ నేను 3 అటు ఇటు ఉంటాం కదా, షీ క్యారీడ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ చేసినంత కాలం షీస్ క్యారింగ్ దట్ రోల్. ఎప్పుడు వెళ్ళిన రమ్మి కళ్యాణ్ గురించి ఐ థింక్ షీఈస్ ద మోస్ట్
అందరికి ఐ థింక్ అందరికన్నా సరే దీపికకి ఎక్కువ నెత్తి పెట్టుకొని మోసింది అవును. అదైతే నిజం. అవును నిజం. మిగతా ఎంత పెద్ద సినిమాలు ఏమున్నా సరే స్టిల్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ దీపిక, లైక్ ఐ హోప్ యూ నో దట్. అంటే కథలో కూడా లోపల కూడా సినిమాలో కూడా మస్తుంది character తందే చాలా కదా బాగా సినిమా. మోసింది. అబ్సల్యూట్. సంజన స్టోరీ ఇది. సంజన కథలో మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్స్ ఉంటుంది, బయట కూడా తను అలా బిహేవ్. సేమ్ దాంట్లో ఉన్న సేమ్ క్యారెక్టరేషన్ బయట కూడా ఉన్న వల్ల అంత సపోర్ట్ కూడా ఒక్కొక్క డౌట్ వస్తుంది. వీళ్ళు కూడా స్ట్రెస్లో ఒకరంటే వచ్చినంత చెప్పి డోంట్ వరీ. గొడవలు కూడా బాగా రాశారు. అందరూ చేసుకెళ్ళిన తర్వాత తను తిరిగి కాల్ చేయడం ఇలాంటి బాగున్నాయి. అంటే ఎక్స్పెక్ట్ చేయం, ఇటు నుంచి ఆలోచిస్తూ ఉంటాం ఈ క్యారెక్టర్ అవి డిస్కషన్ లో మళ్ళీ బిల్డ్ అవుతాయండి, అవి తెలియవు, అవి క్రాక్ అనమాట. అవి డిజబిలిటీ ఉన్న వాళ్ళు గొడవ పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద ఏదో చిన్న సెంటిమెంటల్ ఫీలింగ్స్, అరే పాపం కాళ్ళు లేని వాళ్ళు అలా ఎలా తిడతాం, అరే కళ్ళు లేదు కదా ఎందుకు అలా తిడతాం, ఇట్లాంటి ఫీలింగ్స్ వద్దు. ఫస్ట్ ఇవి తీసేసి నార్మల్గానే ఇలాంటి సిచ్యువేషన్ ఒక వెరీ నార్మల్, అన్ని నార్మల్గా ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఎలా గొడవ పడతారు, యాజ్ ఇట్ ఈస్ గొడవ రాద్దాం ఆర్గానిక్గా. వీళ్ళకంటూ స్పెషల్గా ఏదో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి ఫస్ట్ స్పెషల్లీ ఏబుల్డ్ క్యారెక్టర్స్ అని చెప్పి ఉన్న స్పెషాలిటీ స్పెషల్ ట్రీట్మెంట్ని తీసేద్దాం ఫస్ట్ అని తీసాం. అక్కడి నుంచి వెళ్ళింది అలాగే. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ లెటర్. లాస్ట్లో ఒక లెటర్ వస్తుంది కదా, ఆ లెటర్. ఇంటర్వ్యూలో ఆ లెటర్ చదివిన తర్వాత నాకు వచ్చిన ఎమోషన్స్ ఎంత అంటే ఐ కెనాట్ ఎక్స్ప్రెస్, ఐ కుడెంట్ హోల్డ్ బ్యాక్. అంత హెవీగా ఎట్లా మీరు రాసేది, ఎవరు రాసేది ఇది? డిస్కషన్ మొన్న కూడా ఒక డిస్కషన్ లో మాట్లాడుతున్నప్పుడు ఎమోషన్ కూడా ఉంది మా సినిమా. చెప్పొద్దని అంటున్నారు కానీ నేను మాట్లాడే ఎమోషన్ చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. అది మొన్న కూడా సెకండ్ థియేటర్లో అందరూ చూస్తే ఆ ఎమోషన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. రీసెంట్ డిస్కషన్స్లో కూడా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ర్యాండమ్గా ఏదో మాట్లాడుతుంటే ఆ లెటర్లో రాసిన లైన్స్ గుర్తొస్తున్నాయి నాకు. అవి మాట్లాడుతున్నాను, ఇలా చెప్తున్నాయి లైన్స్. అంటే ఇదేంటి ఎక్కడ అంటే కోర్టుకు ముందు రాసిన ఒక స్క్రిప్ట్లో ఒక లెటర్ ఉంటుంది లాస్ట్లో, ఆ లెటర్లో రాశాను ఇట్లా అంటే అవునా ఇది ఆల్రెడీ రాసి ఉన్నారా అని ఏమో చూడాలి. అది ప్రతి డైలాగ్ వస్తుంది, నెక్స్ట్ ట్రైలర్ డైలాగ్ ఉంది, ఇది ఎఫ్ఎంలో పనిచేస్తుంది. అప్పుడు మర్చిపోయా, సారీ ఫర్ డిస్టర్బ్, మళ్ళీ మర్చిపోతా. ఆ ఐడియా చాలా బాగుంది సార్, సారీ చెప్పాలన్న ఐడియా. స్టోరీ ఆఫ్ సారీ ఇప్పుడున్న ఎఫ్ఎం వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చుదా? నీవు ఏమైనా ఉందేమో ఇది అంటే ఏదో కార్యక్రమం ఉంటుంది కదా ఉందేమో అనుకున్నా, కానీ అది చాలా బాగుంది. కానీ ఈయనంతగానో వాడటం బాగా ఎఫ్ఎంని ఎక్కువ వాడేసింది. ఆ ఇన్నర్ సెల్ఫ్ అవి మంచి ఎమోషన్. కంటిన్యూ చేయండి. ఒక సారీ కోర్ట్ మూవీ యూజ్ చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ రాసి, కోర్ట్ మూవీ అది డైలాగ్ ఒకటి ఉంది ఎఫ్ఎంలో ఉన్నప్పుడు, మనది ఇది కోర్టు కాదు, ఇది కోర్టు కాదు, నేను లాయర్ కాదు అని డైలాగ్ ఉంటుంది. కోర్టు రాయక ముందే రాసేవారు. అక్కడే కోర్టు దగ్గర అది బేజపడింది. లేదు అలా మీరు అంటే గుర్తొస్తున్నా అవును అది రాసి నువ్వు మర్చిపోయినా. అవును అది లీడ్ ఉంటుంది దానికి, ఏదో అంటాడు నేను అది నాకు న్యాయం కావాలి అంటే ఫోన్ చేసి నాకు న్యాయం కావాలి, న్యాయం చేయడానికి ఇది కోర్టు కాదు నువ్వు లాయర్ కాదు. అది కామిక్ కోసం రాస్తాం అది. ఏమైనా దీంట్లో దరిదాపుగా రమణీ కళ్యాణానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాకుండా చుట్టూ ఉండే టీం కూడా న్యాయం చేశారు. న్యాయం కావాలని అడుగు. యువరాజ్ గారు, వాట్ ఆర్ ద ప్రెషర్స్ యూ గాట్ ఫ్రమ్ విజయ్? అండ్ ఇంకొకటి, మీరు చాలాసేపు చూసారు కదా మన సినిమాని. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ వాట్ యూ ఫీల్ అబౌట్ ద ఫిల్మ్? ఐ లవ్ ద ఫిలిం. సో నేను వర్క్ చేశాను కాబట్టి ప్రెషర్ అంటే ఏం లేదు. ఐ టుక్ ఇట్ వెరీ పర్సనల్. నాకు విజయ్ ప్రెజెన్స్ లేకపోయినా ఈ సినిమా బాగా రావాలి, ఈ సినిమాని ఎట్లయినా బాగా చేయాలి అన్నది మాత్రమే ఉండింది. ఇట్ వాస్ అంటే ఇది బయటకు వస్తే నాకు పర్సనల్గా రికగ్నిషన్ వస్తుందని ఒక సెల్ఫిష్నెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సినిమా మీద లవ్ అవ్వచ్చు, ఎనీథింగ్. అట్లా కాదు, కరెక్ట్ ఏదో ఒకటి అది ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఐ టుక్ ఇట్ వెరీ పర్సనల్. ఈ సినిమా విషయంలో ఐ వాజ్ వెరీ పర్సనల్. అండ్ ఇంకోటి ఏంటి, చాలాసేపు చూసారు పర్సనల్ క్యారెక్టర్ అంటే ఐ విల్ సే సూర్యాస్ క్యారెక్టర్ మోర్. అంటే ఐ విల్ రిలేట్ టు దట్ క్యారెక్టర్. నేను నేచురల్గా నా బిల్డ్ ఆఫ్ క్యారెక్టర్ అట్లాగే ఉంటుంది. ఐ మూవ్ లైక్ దట్. ఆమె వెయిటింగ్ ఏంటి తెలుసా, నేను నా పర్సనల్ అందుకే దీక్షిక పేరు చెప్పలేదు నేను. క్యారెక్టర్ అందుకే కిషోర్ అని చెప్పలే. చెప్పా, ఇతనేమో రాజు అని చెప్పాడు. ఇంక మీరు కథ నా మీద ఏమి రాసినట్టు ఫీల్ అవుతుంది. ఇన్స్పైర్ అయ్యే కదా పాటలు అది
దీక్షిక So, అంటే sir, ఐ వెన్ ఐఎమ్ మోర్ ఎనర్జెటిక్ ఐ బీ లైక్ యూ, లేకపోతే నేను ఒక ఫీల్ ఆ పెయిన్లో ఉంటే ఐ క్యారీ లైక్ సూర్య. దట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు పాటలో రమణి కళ్యాణం అనగానే రమణి కళ్యాణం చూసి పాట రాశారు అనుకుంటారు. పాట రాసిన తర్వాత టైటిల్ పెట్టాం. మీ అండ్ యువరాజ్. లేదు లేదు పూరిదే అంటే నేనేం లేదు ఆ టైటిల్ విషయంలో అయితే ఇట్ వాస్ కంప్లీట్లీ పూరిస్. అంటే నన్ను అడిగారు ఈ సార్, సినిమాకి release 2-3 ర్యాండమ్గా మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు సినిమా నేను ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత నేను విజయ్తో అన్నాను, లేదు బ్రో ఇది ఇందులో తెలుగు టైటిల్ కావాలి, దీనికి ఆ నేటివిటీ సినిమా ఎంత బాగుందో అంత నేటివ్ తెలుగు టైటిల్ కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు మదన పడుతున్నావు ఏం పెడదాం డిస్కషన్ అంటే అప్పుడేగా సినిమా చూసా వెంటనే టైటిల్ క్రాక్ అయింది. అదే పెడదాము మన సినిమా యాప్ట్ కదా, పెళ్లి బేస్డ్ కదా సినిమా, ఇది యాప్ట్ అనగానే వెంటనే 2-3 ఒపీనియన్స్ చూసుకున్నా, అందరు బాగుంది అన్నారు, ఎవరు యునానిమస్. వెంటనే పూరికి ఫోన్ చేసి మీరే ఇచ్చారండి మాకు టైటిల్ అని చెప్పి. టైటిల్ ఎలా ఉంటుందంటే టైటిల్ పెట్టుకున్న తర్వాత టైటిల్ మీద సాంగ్ రాశారు అనుకుంటా. యాక్చువల్లీ ఫిట్టింగ్ చేసేవారు అందులో అంటే లేదు హోల్ స్టోరీ. క్రెడిట్ అయింది. అది కూడా ఆర్గానిక్ సెలెక్ట్ చేసి అంతే అంతే. సార్ ఆ కొత్త ఐడియా సారీ చెప్పే ఐడియా ఉంది కదా, అది రేపు అంటే ఈ ఐడియా బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళల్లో వాడికి కంపల్సరీ చెప్పాల్సిన అవసరం వస్తుంది. అక్కడ బాగా అసలు సడన్గా అనిపించింది, అక్కడ పెన్ను బలం బాగా తెలిసింది. ఆ సీన్ రాజ్ సీన్ విల్ బి వెరీ హై. నేను పర్సనల్గా అనుకున్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఇద్దరు వాళ్ళు అసెట్ ఏంటంటే సార్, ఇతనేమో రైటింగ్ ఆల్రెడీ కోర్ట్ పనిచేసాం కదా, అంటే ఎంత స్ట్రాంగ్ రైటర్ తెలుసు, అతనేమో స్క్రీన్ ప్లే. ఇద్దరు అలా అంటే ఒకరికొకరు సాయం చేస్తూ ఆయన్ని అలా భుజాల పైన పోసారు అంతే. మాకు దీని వెనకాల ఇంత కుకింగ్ ఇన్ని ఊహించి ఇంత ప్రేమించి అనేది తెలియదు కదా. షూటింగ్ వచ్చినప్పుడు ఏం చేద్దాం, ఓ పని చేద్దాం, ఇక్కడ ఈ పని చేద్దాం సార్ వద్దు సార్ కూర్చుని ఏదన్నా కానీ ఫస్ట్ వద్దు, ఈయన ఏంది వద్దాం, ఓహో ఎక్కువ ఇది సినిమాకి ఓహో పని చేద్దాం, దీంట్లో 2 పద్ధతి, ఆ ఫీల్ కనుక్కొని దాన్ని పట్టుకోవడం బెస్ట్ అని చెప్పి అలా వెళ్ళేవాళ్ళం. అదే ఫస్ట్ రోజు తింగరుగా ఇది రాజు కూర్చొని పడుకున్నప్పుడు వేడి రాజు నీళ్ళు వస్తే కారు ఇలా అనేసాడు, వెళ్తే అది కానీ ప్లీజ్ వద్దండి అని కాళ్ళు లేవు కదా. ఓ అప్పుడు మీరు మన డిస్కషన్ అవును కదా అని చెప్పేసి అప్పుడు మనం చాలాసేపు మాట్లాడుతున్నాం. ఆ విషయాలు మాకు గుర్తుండవు కదా. అవునవును, జనరల్గా గుర్తుండవు. ఒకవేళ పోయినా కానీ ఏముంది మామూలుగా ఇట్లా అనవచ్చు కదా, స్పర్శ ఉండవు కదా, కరెక్టే. అవును, అయినా అందులో మన కథ తెలిసిన మన స్టోరీ అతనితో డిపెండ్ అయింది తెలిసిన తర్వాత అలా బిహేవ్ చేయకూడదని మళ్ళీ ఇంకోసారి చేశాను. సార్ జస్ట్ వన్ లాస్ట్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు సే, ఇది జస్ట్ ఫ్రమ్ మై హార్ట్. నార్మల్గా సినిమాలు పనిచేస్తూ ఉంటాం కదండి, లైక్ టీమ్స్ అందరిని చూస్తూ ఉంటాం, కానీ ఎస్పెషలీ ఈ టీమ్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు ఉంటే ఆల్మోస్ట్ మీ సొంత బేబీ లాగా ట్రీట్ చేసి ఆ స్క్రిప్ట్ని అంత ఓన్ చేసుకుని మీరు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఐ అండర్స్టాండ్ వాట్ amount of pain you might have taken to even come to this point. Director garu to make all of us in this place and మా అందరినీ ఇక్కడ తీసుకొచ్చి because మీ దగ్గర నుంచి ఆరంభమైంది. For that we are all grateful. Deepshika, 3 years I don't think even నేను కూడా ఎప్పుడు చేయలేదు, but మీతో ఎంత పెద్ద మూవీస్ ఉన్నా సరే you kind of took it on yourself and you really సినిమాని మీ భుజాల మీద తీసుకున్నావు. Thank you so much for that. Srinivas Reddy garu, of course, నా ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా. సార్ యూ యాక్టెడ్ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా బాగా చేశావు. థ్యాంక్ యూ సార్. సార్ మీ సాంగ్లో రైటింగ్ అంతా కూడా నేను ఎక్కువ సాంగ్లు వినను సార్, కానీ ఈ రమణీ కళ్యాణం సాంగ్ ఇంకా మధురం సాంగ్ విన్నప్పుడల్లా కూడా నాకు ఎక్కడో చోట మైండ్లో రీప్లే అవుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సోల్ఫుల్ మ్యూజిక్ వాట్ హీ హాస్ డన్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ రైటింగ్. ఇంతమంది మంచి ఎనర్జీ ఒక మూవీకి యాడ్ అవుతే ఎలా ఉంటుంది అనేది మా స్క్రీన్లో సినిమాలో కనిపిస్తుందండి. మీ అందరూ చూసి మీ అందరికీ నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. May 22nd రమణీ కళ్యాణం థియేటర్స్లోకి వస్తుంది. ప్లీజ్ డూ వాచ్. మా పిఆర్ఓ గారు పక్కన కూర్చొని రిలీజ్ డేట్ అన్నారు సార్. ఎప్పుడు సార్ రిలీజ్ డేట్ ఎప్పుడు? May 22nd. ఎప్పుడు సార్ రిలీజ్ డేట్? May 22nd సార్ చెప్పండి. May 22nd. సార్ చెప్పండి సార్. May 22nd. May 22nd. May 22nd. May 22nd. May 22nd. I still have a question. Okay. You're all forgetting. ఆయన అసలు బాబు ఒక్కసారి ప్లీజ్ Okay, sorry, please. Okay. క్వశ్చన్ విజయ్ గారు. ఓకే విజయ్ గారు, ఇప్పుడు మీరు యుఎస్ నుంచి ఇక్కడ వచ్చి ఓకే అండర్స్టాండింగ్ ద ఇండస్ట్రీ అండ్ ఇట్లాంటి ఒక డిఫరెంట్ కథ చెప్పినప్పుడు అందరూ జడ్జ్ చేస్తారు ఏంటి ఇది స్టోరీ, ఇలా జడ్జ్మెంట్ ఉంటుంది. బ్రేకింగ్ ఆల్ ద ఆర్ట్స్
ఇట్లాంటి ఒక ఫీమేల్ ఓరియంటెడ్ టైటిల్ పెట్టుకొని, అండ్ దట్ టు ఇప్పుడైనా ఓకే ఏదో కొత్త మూవీస్ వచ్చింది, యూ కాస్టెడ్ మీ వెన్ ఐ వాజ్ న్యూ, and what are the difficulties you faced in the business, and you also invested in the project as a producer, you're being part of the producer. What are the difficulties you faced to, you know, on the business levels, and how hard for you to, you know, coordinate everything? And Yeah. It's a challenge, and that's not easy at all. చెప్పాలంటే ఇట్స్ ఎ జర్నీ. అంటే చాలా కష్టం అనిపించింది. what is the audacity you carried, breaking all the pattern and పర్సిస్టెన్స్ అండ్ పర్సిస్టెంట్ ఎఫర్ట్స్. ఇంకేంటంటే అందరూ ఏదైనా సరే పైకి నమ్మే కూడా గుడ్డిగా నమ్మే వెళ్ళిపోవాలి అంతే. ఇంకా సినిమా తీయాలంటే సినిమా చూడాలి, సినిమా చూపిస్తుంది, నిజంగా సినిమా నేర్పిస్తుంది కూడా, సినిమా చూపిస్తుంది, మనం సినిమా చూడాలి, సినిమా తీయాలి, తప్పదు అది. ఆ థాట్ వచ్చిన తర్వాత, మొదలైన తర్వాత చాలా సినిమా ఆకుండా రేపు 22 రిలీజ్ వస్తుంది కదా, అదే అంటున్నా. ఆ పుట్టింది ఇప్పుడు రేపు వస్తుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారని అడిగింది అందుకే. అది అసలు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? తెలుగు ఇండస్ట్రీని ఇక్కడికి వచ్చావు కదా ఫస్ట్, ఈ తెలుగు కంపేర్ చేసుకున్నా ఇక్కడ మీకు కథ ప్రకారం నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? actually right now I couldn't express what I'm holding into, ఎందుకంటే I was holding on to lot of things, కానీ ఇది ఫస్ట్ కాపీ తర్వాత I felt so humbled, so grounded to do such film, to get such opportunity. I was so grateful to work with such beautiful people around me. ఇది ఒక నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. నాకు తెలీదు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ తర్వాత వస్తుందా, ఫిల్మ్లో వస్తుందా, ఎందుకంటే మెకానికల్గా ఉడదాం కదా, కానీ ఇక్కడ అది లేదు. సో యునో సంబడి హూ ప్రియారిటైజ్డ్ మై టాలెంట్, అండ్ సంబడి యునో all are passionate people kada. When we was discussing about the film itself, they're so much into the film. It's more like a heart-led film, and itlanti oka, I think my dream is satisfied, my soul is satisfied film chesina tarvata. So ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది, అదే నా ఫీలింగ్ ఇప్పుడు ఈ మూవీ. డెస్పైట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఐఎమ్ నాట్ షూర్ నాకు, కానీ ఐ విష్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హెస్ గివెన్ దేర్ హార్ట్. కానీ ఇట్ వాస్ సచ్ ఎమోషన్. అంతే ఎమోషన్. చూడు తమ్ముడు అని చేసి చెప్పొద్దాం అనుకున్నా, సినిమా అంతా భలే చెప్తా ఉండు తమ్ముడు. తమ్ముడు కాదు అంతేలేండి, వాటి ప్రకారం ఇక్కడ పుడతా ఉంటాయి. వెరీ గుడ్, నిజంగా బాగా న్యాయం చేశారు. ఓ మంచి కొత్త డైరెక్టరు, తనే ఒక కలగని ఇక్కడికి వచ్చి అందరితో కలుపుగోలుగా ఉంటూ, అందరినీ కలుపుకుంటూ ఓ ప్రాజెక్ట్ తయారు చేసి తీసుకొచ్చి రేపు 22 ముందుకు తీసుకొస్తున్నాడు. దయచేసి మీరందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి మా డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.